అందరికీ స్వాగతం, సుస్వాగతం. వాసవ నర్సింగ్ హోమ్ ప్రతి శనివారం ఆరోగ్య సంస్థ నిర్వహిస్తోంది. ఇది 1083వ కార్యక్రమం. ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తి చేసి 21వ సంవత్సరం నడుస్తుంది. 21వ సంవత్సరంలో కూడా మనం ఆల్మోస్ట్ 10 మాసాలు పూర్తి చేసాం. అంటే 21వ సంవత్సరం కూడా మనం కంప్లీట్ చేసేస్తున్నాం. ఈ కోవిడ్ టైంలో కూడా ఏమాత్రం ఒక్క వారం కూడా బ్రేక్ లేకుండా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం మనం. అలాగే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. ఆ రంగా ప్రతి వాళ్ళకి ఆరోగ్యం సరైన అవగాహన కావాలి. అవగాహన పెంపొందించడానికి వివిధ విభాగాల చెందిన వైద్య నిపుణుల చేత మనం ఈ కార్యక్రమం ప్రతి వారం నిర్వహిస్తున్నాం. ఈ వారం ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ పి గురుప్రసాద్ గారు ఒక చక్కని వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ నేను నాలుగు చూపించు అంటారు. అలాగే కన్ను రెప్పలు తీసి కన్నులు చూస్తారు, అలాగే చేయి పట్టుకుంటారు. ఈ మూడు ప్రతి పేషెంట్కి జరిగేదే. నాలుగు చూపించు అన్నం, కంటి రెప్పని తీసి అన్నం, పల్స్ పట్టుకోవడం, మూడు విషయాలు ఎప్పుడు జరుగుతుంటాయి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నాలుగుని చూడడం ముఖ్యమే, కంటి కింద చూడడం ముఖ్యమే, పల్స్ పెట్టుకోవడం ముఖ్యం, చాలా ముఖ్యం. దాంతో మనకి ఎన్నో తెలుస్తుంటాయి అన్నమాట. అంచేత మనకి నాలిక చూపించడం అంటే మామూలుగా చూడండి, ఎవరన్నా మనిషి సరిగ్గా లేకపోతే ఒకసారి నీ అద్దం ముఖంలో చూసుకో అంటాం. అద్దంలో ముఖం చూసుకుంటాం. అద్దంలో ముఖం చూసేంటి, మన ముఖం ఎలా ఉంది, ఏంటి, ఏ రకంగా ఉంది, ఏమైనా మచ్చలు వచ్చాయా, ఇంకోటి వచ్చాయా, సరిగ్గా ఉన్నామా, సరిగ్గా లేదని చెబుతుంటాం. ఆ రంగానే నాలిక చూపించు అని ఒక డాక్టర్ అడిగాయంటే ఆ నాలిక వాళ్ళ ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. అందుకని టంగ్ ఈజ్ ది మిర్రర్ ఆఫ్ హెల్త్ అంటారు. దాన్ని ఆరోగ్యానికి నాలుక దర్పణం. మన ఆరోగ్యం ఎలా ఉందని చాలా వరకు నాలుక చూసి మనం చెప్పచ్చు. ఇవాళ డాక్టర్ గురుప్రసాద్ గారు అదే మనం చెప్పబోతున్నారు. నాలుక బట్టి మన ఆరోగ్యాన్ని మనం ఎలాగా జడ్జి చేయగలుగుతాము. అయితే సమస్తం చెప్పేస్తామన్నా కాదు, చాలా వరకు చెప్తాం. అది కూడా సరిపడరు. ఇప్పుడు నాడి ప్రవీణ అని చెప్పేసి కొంత హంబక్కు వైద్యాలు చేస్తుంటారు. వాడు నాడి పట్టుకుని అన్నీ చెప్పేస్తాడు. ప్రెగ్నెన్సీ ఎంతో చెప్తా అంటాడు, ఇంకోటి చెప్పేస్తా అంటాడు. అవన్నీ ఒట్టి మాటలు. అవన్నీ ఒక నాలుగు చూసేసి మొత్తం జబ్బులన్నీ చెప్పేస్తాడు. ఇప్పుడు తప్ప వాడు క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు, ఇంకోటి అన్నీ చూసి చెప్పేస్తాడు. అయితే చాలా జబ్బులు మనం చెప్పలేం. చాలా జబ్బులు నాలుక మీద రిఫ్లెక్ట్ అవుతాయి. వాటి గురించి మనం చెప్పగలుగుతాం. టంగ్ యొక్క హెల్త్ బట్టి, టంగ్ యొక్క పరిస్థితి బట్టి చాలా జబ్బులు చెప్తాను, మొత్తం మాత్రం కాదు. అది మాకు గుర్తించండి. నాలుగుతో నేను ఏమైనా వైద్యం చేస్తానని చెప్తూ ఉన్నారు నాటు వైద్యులు, ఈ ప్రాచీన వైద్యులు, దేశీయ వైద్యులు చెప్పేవాళ్ళు నాడి ప్రవీణ, ఈ ప్రవీణ, ఆ ప్రవీణ అని చెప్తారంటారు. అవన్నీ హంబక్, అవి నమ్మకండి. కానీ ఇవాళ మనకి సైంటిఫిక్గా డాక్టర్ గురుప్రసాద్ గారు నాలుక అనేది మన ఆరోగ్యానికి దర్పణం ఎలాగో ఏరగా చెప్పచ్చు అనేది సైంటిఫిక్ ఎవిడెన్స్, అంటే నోటులు చెప్పడం కాదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కాదు మాకు ఏదైనా చెప్పాలంటే. ఆ ఎవిడెన్స్ ప్రూఫ్గా దాని తరంగా టంగ్ ఈజ్ ది మిర్రర్ ఆఫ్ హెల్త్ అని టాపిక్లో, అంటే అదే తెలుగులో ఆరోగ్యానికి నాలుక దర్పణం అని దాంట్లో చెప్తారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరంతా చాలా రెగ్యులర్గా చక్కగా చూస్తున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్. అంచేత మీరు చూడమే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ టాపిక్ అంతా రేపు సాయంత్రం కానీ రేపు కానీ మన యూట్యూబ్లో ఒకటి పెడుతున్నాము. ఆ డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం, మన యూట్యూబ్ ఛానల్స్ 16 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఉంది యూట్యూబ్లో. డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ అనేది కొట్టి దాంట్లో ఆరోగ్యం కొట్టిన ఒకటిపైన డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ అనేది మీరు చేసినట్లయితే దాంట్లో మీకు కనబడుతుంది. అలాగే మనకి డాక్టర్ సమరం మల్టీ ఛానల్ యాప్ కూడా ఉంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేస్తే దాంట్లో మనకు 16 ఛానల్స్ చూడొచ్చు. అంటే ఇప్పుడు డాక్టర్ గురుప్రసాద్ గారిని ఈ టాపిక్ మీద ఆరోగ్యానికి నాలుక టంగ్ అనమాట, దర్పణం అనేది విషయం మాట్లాడతారు. వారిని మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మీరందరూ మటుకు మాస్కులు పెట్టుకోండి. మాకు వాయిస్ కరెక్ట్గా రాదు, అందుకని ప్రస్తుతానికి మాట్లాడేటప్పుడు మాత్రమే తీస్తున్నాము. లేకపోతే ఈ కాలంలో మాస్క్ చాలా అవసరం. ఇప్పుడు డాక్టర్ సమరం గారు ముందు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. డాక్టర్ సమరం గారు, మారు గారు, ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా యూనిక్ అని చెప్పాలండి. నార్మల్గా అందరికీ మాకందరికీ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ సిఎంఈ ప్రోగ్రామ్స్ అనేది చాలా రెగ్యులర్గా జరుగుతాయి. ఇవన్నీ డాక్టర్ ఎడ్యుకేషన్ వరకు పనికొస్తాయి. బట్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది డాక్టర్ ఏంటంటే ఎడ్యుకేటింగ్ ద
పీపుల్ అన్నమాట. ముందు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదండి. చాలా విషయాలు కొన్ని తెలిసి ఉంటే అవగాహన వల్ల కొన్ని జబ్బులు రాకుండా జాగ్రత్త పడవచ్చు, ఒకవేళ వచ్చినా ముందుగా గుర్తించి జాగ్రత్త పడవచ్చు. ఇలాంటి విషయాలు తెలియాలంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఎంతైనా అవసరం. ఆ డైరెక్షన్లో వెళ్తున్న ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఇప్పటికి 1083 ప్రోగ్రామ్స్, ఐ థింక్ ఇవాళది 1083వ ప్రోగ్రాము. గ్రేట్ జాబ్ సార్. ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్ టంగ్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ హెల్త్ అన్నది. అంటే నాలుక గురించి మాట్లాడుతున్నాం. మనకందరికీ తెలుసు నాలుక అనేది నోట్లో ఉండే ఒక మస్కులర్ ఆర్గాను. ఎందుకు పనికి వస్తుందండి నాలుక అని అంటే ఎవరైనా తక్కువ అని చెప్తారు. ఏముంది, రుచి చూడడానికి లేదా మాట్లాడడానికి అని. ఇవి రెండే కాదండి, యాక్చువల్గా మనకి దాంతో చాలా పని ఉంటుంది. ఉదాహరణకి మనం మింగేటప్పుడు కూడా ఇలా మింగినప్పుడు ఆ నాలుక మూమెంట్ తోటి కూడా ఫుడ్ వెనక్కి వెళ్ళడానికి పనికి వస్తుంది. మనం ఏదైనా నములుతున్నప్పుడు లాలజలం శుభ్రంగా ఫుడ్ చుట్టూరు కలవడానికి కూడా దాని మూమెంట్స్ తోటి డైజెషన్ స్టార్ట్ అవ్వడానికి కూడా నాలుక ఉపయోగపడుతుంది. మనకి ఏదైనా తిన్న తర్వాత ఏదైనా ఫుడ్ పార్టికల్ పళ్ళ మధ్యలో ఇరుక్కుంది అనుకోండి, ఇలా మనం చూసుకొని నాలుకతో తడిమి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా పళ్ళు శుభ్రం పరచుకోవడానికి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. జస్ట్ టేస్ట్ ఒకటే కాదు, వీటన్నిటితో పాటు ఒక డాక్టర్గా మాకు ఒక పేషెంట్ ఏమంటే మీ నాలుక చూపించండి అంటే మాకు మైండ్లో వచ్చే ఏంటి వస్తుంది, ఏం చూస్తాం అన్నది ఇవాళ మీకు మోస్ట్ అట్లీస్ట్ అంటే అంతా చెప్పడం ఎప్పుడు అవకాశం ఉండదండి. చాలా వరకు కనీసం ఒక 20 కండిషన్స్ దాకా ఏమి వస్తాయి. ఒక్క లుక్ అలా నాలుక వంక అట్లా చూసాము అంటే ఏం ఫ్లాష్ అవుతుంది మైండ్లో, ఒక డాక్టర్స్ మైండ్లో అనేది మీకు ఇవాళ తెలియడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ లైక్ ప్లీజ్. ఇప్పుడు ఒకటి మీకు ఇప్పుడు ఇందులో ఇవాళ ప్రోగ్రాంలో ప్రతి స్లైడ్కి ఒక పిక్చర్ ఉంటుందండి. సో నాకు తెలిసినంత వరకు ఏం బోరింగ్ ఉండదు. డ్రై టంగ్ అంటాం. అంటే ఎవరినైనా ఒకళ్ళని నాలుక చాపమని చూస్తే నార్మల్గా ఎవరికైనా మన అందరికీ నాలుక తేమ ఉంటుందండి, ఎప్పుడూ తడిగానే ఉంటుంది, మాయిస్ట్గా ఉంటుంది, అది నార్మల్. ఎవరికైనా నాలుక మొత్తం డ్రై అయిపోయి అంటే ఇలా చీపెట్టినా అసలు ఏం తడి తగలట్లేదు అంటే ఇట్ ఈస్ సంథింగ్, ఏదో ప్రాబ్లం ఉంది అని గమనించాలి. దాంట్లో కామన్ కండిషన్స్ గమనించుకోవాల్సింది, ఒక పేషెంట్ డీహైడ్రేషన్ అంటామండి. అంటే మోషన్స్ అయ్యి కానీ, వామిటింగ్స్ అయ్యి కానీ, లేదా ఏదైనా బ్లీడింగ్ అయ్యి కానీ, శరీరంలోంచి బాగా లిక్విడ్ అంటే నీరు శాతం తగ్గిపోయినప్పుడు అలాగ అయిపోతుందండి నాలుక. అలాగ ఎందుకు అయింది అన్నది మనం గమనించుకోవాలి. పేషెంట్కి ఇలా టంగ్ డ్రైగా ఉందంటే ఏంటి కారణాలు, డీహైడ్రేషన్లో ఉన్నాడా, ఏమన్నా బ్లీడింగ్ అయిందా. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తారు, సార్ నాకు మోషన్స్ అయినాయండి 20 సార్లు అయినాయి 30 సార్లు అయినాయి అంటారు. ఆయన చూస్తే ఒక్కొక్కరికి బీపీ బాగుంటుంది, పల్స్ బాగుంటుంది, టంగ్ మాయిస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉన్న వాళ్ళకి వాళ్ళ గురించి మనకి పెద్ద వరి లేదు. ఇంకో పేషెంట్ అతను ఏం చెప్పినా 2 సార్లు అయినాయి 3 సార్లు అయినాయి అని చెప్పినా టంగ్ ఇలాగ ఉందనుకోండి, ఇతను డీహైడ్రేటెడ్, ఇతను చాలా ఇమ్మీడియట్గా ఫ్లూయిడ్స్ పెట్టుకోవాలి అన్నది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఒక లుక్ ఆఫ్ దట్. అది అలాగా వేరే కండిషన్స్ అండి. కొంతమందికి ఏంటంటే ఇవన్నీ లేకుండా కూడా జస్ట్ మౌత్ బ్రీదింగ్ బై హ్యాబిట్ కావచ్చు, లేదా కొన్ని ముక్కు బ్లాక్ అయిపోయి కావచ్చు, నోటితో గాలి పీలుస్తూ ఉంటారు. నోటితో గాలి పీల్చే వాళ్ళు కూడా నోరు ఎండిపోతే అది ఆ ప్రాబ్లం అన్నది గమనించుకోవాల్సి ఉంటుంది. ఇంకొన్ని ఇప్పుడు ఇదే కండిషన్ తోటి ఒక పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నా అనుకోండి, కోమాలో ఉన్నా అనుకోండి, కోమాలో ఉండి పేషెంట్ నాలుక ఇట్లాగ ఉంది డ్రైగా అంటే అర్జెంటుగా ముందు చూసుకోవాలి ఏంటి, అతనికి ఏమైనా షుగర్ ఉందా. గ్లూకోమీటర్ ఈ రోజులు అందరూ ఎవరి చేతిలో అయినా ఉంటుంది, ఒక 1 మినిట్ లోపు మనకి రిజల్ట్ వస్తుంది. షుగర్స్ బాగా హై ఉండి అంటే డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అంటాం, ఒక కండిషన్, సీరియస్ కండిషన్. ఆ పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, అతను చెప్పలేడు ఏం జరిగింది, ఏం మాట్లాడలేడు. మనకి జస్ట్ షుగర్ చూసుకొని నాలుగు ఇలా ఉందంటే ఇమ్మీడియట్గా సస్పెక్ట్ చేయాల్సింది డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అంటాం. వెంటనే అతనికి బ్లడ్ షుగర్స్, దాంతోపాటు యూరిన్ కీటోన్స్ అని ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్ని కొన్ని టెస్టులు చేసుకొని అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణానికి అపాయం అనమాట. సో ఫస్ట్ క్లూ మనకి ఎక్కడి నుంచి రావచ్చు, జస్ట్ నాలుగు అలా డ్రైగా ఉంది అన్న చూడడం దగ్గర నుంచే రావచ్చు. అసలు యూరిమియా అంటాం, అంటే కిడ్నీ ఫెయిల్యూర్లో ఉండి పేషెంట్ వాళ్ళకు కూడా చాలా ఆయాసం ఉంటుందండి. ఎసిడోటిక్ బ్రీతింగ్ అంటాం, వాళ్ళు చాలా స్పీడ్గా గాలి పీలుస్తారు. మామూలుగా ఒక 30 సార్లు 40 సార్లు గాలి పీలుస్తూ ఉంటే నాలుగైదు ఎండిపోయి ఉంటుంది. యూరిమియా వాళ్ళకి వాసన కూడా ఒక టైప్ ఆఫ్ స్వీట్ స్మెల్ వస్తుంది, అది గమనించిన ఈ నాలుగు ఎలాగున్నా ఏమన్నా క్రియాటినిన్ పెరిగిందా, యూరియా పెరిగిందా అన్నది చెక్ చేసుకోవాల్సిన ఇంకొకటి ఉంటుంది అన్నమాట. ఇది కాకుండా కొన్ని కండిషన్ అంటే కొంచెం రేర్ కండిషన్స్, జాగ్రెన్ సిండ్రోమ్ అని చెప్పి, అది జబ్బు వల్ల పేషెంట్కి లాలాజలం ఎండిపోవడం, కళ్ళు ఎండిపోయి ఉండడం, డ్రై ఐస్, డ్రై మౌత్ ఇలా ఉంటుంది. అది ఇంకొకటి ఇవన్నీ కాకుండా సస్పెక్ట్ చేయడానికి. అలాగే కొన్ని మందుల వల్ల, మనం వాడే మందుల వల్ల కూడా ఇట్లా డ్రైగా అయిపోవచ్చు అనమాట.
ఉదాహరణకి ఇప్పుడు ఎట్రోపిన్ అనేది చాలా కామన్గా ఆపరేషన్ టైంలో ప్రీ ఆపరేటివ్ మెడికేషన్ కింద ఇస్తారు. ఆపరేషన్ ముందు అంటే సెక్రీషన్స్ డ్రై అవడానికి సర్జన్కి ఎనస్థీషియా డాక్టర్ గారు యూజువల్గా డ్రైగా ఉండడం కోసం అని చెప్పి అట్లా ఇస్తారు సెక్రీషన్ డ్రై అప్. ఆ టైంలో అసలు నాలుక అసలు ఎంత ఎండిపోద్ది అంటే వాటర్ తాగితే ఎంత అదృష్టం అని అనిపిస్తుంది ఎవరికైనా. అందుకని అడుగుతూ ఉంటారు వాటర్ ఇవ్వండి అని చెప్పి. ఆర్చ్ డ్రై అంటాం, అసలు చెయ్య పెడితే నాలుగుకి ఏలు పెడితే ఏమీ తగలదు. సో అలాగేమన్నా మందు ట్యాబ్లెట్ ఇంజెక్షన్ వల్ల వస్తుందా అన్నది కానీ కొన్ని మందుల వల్ల కూడా వస్తాయి, ట్యాబ్లెట్స్ వల్ల కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా అన్నవి గమనించుకోవాలన్నమాట. ఈ డ్రైనెస్ ఆఫ్ ది మౌత్ ఇప్పుడు ఇలాగ మనం డయాగ్నోసిస్ పర్పస్కే కాక చాలా సహజంగా చాలామందికి మనం చూస్తూ ఉంటాం ఈ ఇదేంటి పురుగుల మందు తాగి వస్తూ ఉంటారండి, ఆర్గానోఫాస్ఫరస్ పాయిజన్ అని చెప్పి. దాంట్లో ఏంటంటే దీనికి ఆపోజిట్ జరుగుతుంది. అంటే పేషెంట్ ఆ పాయిజన్ తీసుకున్న వాళ్ళకి బాగా లాలాజలం ఊరిపోద్ది, సెలైవేషను, లాక్రిమేషన్ అంటే కళ్ళ నీరు రావడం, వామిటింగ్ అవడం, డయేరియా అవడం, స్వెట్టింగ్ అవడం, జస్ట్ అంతా అలా ఉంటుంది. దానికి విరుగుడు కింద ఎట్రోపిన్ అన్న మందు వాడతాం. ఎంత వాడాలి, ఎన్నాళ్ళు వాడాలి, అంటే ఎంత డోసులో వాడాలి, ఇంకా ఎంతసేపు వాడాలని తెలుసుకోవడానికి ఇది కూడా ఫాలో అవడం జరుగుతుంది. టంగ్ డ్రై అయిపోవాలి, అయితే కానీ మనకి అది సరిపడా డోస్ ఇచ్చినట్టు కాదనమాట. ఓకే, ఇది కామన్ అందరికీ. అంటే ఇప్పుడు పేల్ టంగ్ జనరల్గా ఎక్కువ మంది అనుకునేది నాలుగు చూపించినట్టే రక్తం సరిపడా ఉందా లేదా అన్నది ఒకటే చూస్తారు డాక్టర్ అని ఎక్కువ మంది అనుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇవాళ చూద్దరు కానీ కనీసం ఒక 20 చూపిస్తాను మీకు వేరే వేరే కండిషన్స్. పేల్ టంగ్, నాలుక కనుక పేల్గా తెల్లగా కనబడుతుందంటే ఈ మనిషి రక్తహీనత ఉంది అని చెప్పి మనం అనుమానపడాల్సి ఉంటుంది. అది ఇమ్మీడియట్గా చూసుకోవడానికి ఉంటుంది. దానికి ఎందుకు కారణాలు అనేది మళ్ళీ తర్వాత చూడాల్సిందే. ఇప్పుడు థర్డ్ది కదా స్ట్రాబెర్రీ టంగ్ అనేది. ఇప్పుడు ఇది చూడండి, స్ట్రాబెర్రీ అనేది ఒక ఫ్రూట్. యాక్చువల్గా ఈ టేబుల్ మీద కూడా కరెక్ట్గా స్ట్రాబెర్రీ పెట్టారు డిజైన్. ఆ ఫ్రూట్ లాగా మనకి నాలుక ఈ బొడుపులుండి మొత్తం ఆ కలర్లో వస్తుంది అనమాట. ఇది నార్మల్ కలర్ కాదు. ఇలా ఉన్న దానికి ఇలా కనపడితే ఏంటి ప్రాబ్లమ్స్ అనేది గమనించుకోవాలి. ఒకటి వచ్చి కామన్ థింగ్ వచ్చి వైటమిన్ బి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీలో కూడా ఇట్లా వస్తుంది. ఇది అదా అన్నది ఒక డౌట్. అయితే ఒక్కటే కాదు, మెడిసిన్లో అంటే అదొక ఛాలెంజ్ ఏంటంటే ఒకేలా కనపడే చాలా జబ్బులు ఉంటాయండి. ఇది చూడగానే B12 అంటే డెఫిషియన్సీ అంటే తప్పు కాదు, కానీ అది ఒకటే అంటే తప్పు. వేరే ఉన్నాయి. స్కార్లెట్ ఫీవర్ అని ఉంది. ఇది యాక్చువల్గా స్ట్రెప్టోకాకల్ గ్రూప్ ఏ హిమోలైటిక్ ఆర్గానిజం ఉంటుంది. దాని ఇన్ఫెక్షన్లో కొంతమందికి ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి స్కిన్ మీద ప్రాబ్లం వస్తుంది, ఓరల్ మ్యూకోజాలను నాలుక ఇట్లా కనపడుతుంది. ఇలా కనపడిందంటే స్కార్లెట్ ఫీవరా అని అనుమానపడాలి. ఎందుకు అనుమానపడాలి? దానికి కరెక్ట్ టైంలో గమనించి ట్రీట్మెంట్ ఇస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. అదే మనం మిస్ అయితే సేమ్ ఇదే ఇప్పుడు రుమాటిక్ ఫీవర్ అని ఉంటారు. అదే ఆర్గానిజం ఏదైతే ఈ స్కార్లెట్ ఫీవర్ కాజ్ చేస్తుందో అదే ఆర్గానిజం నుంచి రుమాటిక్ ఫీవర్ అని వచ్చి గుండెకి వాల్వ్స్ డ్యామేజ్ అయిపోయే పరిస్థితి కూడా రావచ్చు. అంటే ఎర్లీగా మనం పట్టుకొని జాగ్రత్తగా ట్రీట్ చేసుకుంటే చాలా ప్రమాదం తప్పించడానికి అవకాశం ఉంటుంది. అలాగ కవాసాకి డిసీజ్ అని ఉంది. కవాసాకి అంటే అదేదో మోటార్ సైకిల్ కవాసాకి, బజాజ్, హోండా అన్నది కాదు. ఆయన డాక్టర్ గారు గమనించి ఈ పర్టికులర్ డిసీజ్ ఎక్కువ మంది పిల్లల్లో గమనించారు. యాక్చువల్గా కవాసాకి నేను పుట్టక ముందే గమనించారు ఆయన, గ్రేట్ మ్యాన్. ఆయన పేరు మీద పెట్టారు అది కవాసాకి డిసీజ్ అని చెప్పి. అందులో ఏంటంటే వేరే అదర్ లక్షణాలు ఉంటాయి. కళ్ళు 2 ఎర్రగా ఐబాల్స్ ఎర్రబడ్డం, ఓరల్ మ్యూకోజా అంతా ఇన్వాల్వ్ అయ్యి, టంగ్ ఇట్లా రావటం, చర్మం ఇన్వాల్వ్ అయ్యి ర్యాష్ లాగా రావటం, కాళ్ళు చేతులు వాపుల్లాగా రావటం, ఇలాంటివి కండిషన్స్ ఇవన్నీ కనపడితే ఎక్కువగా చిన్నపిల్లల్లో కనపడితే. అంటే 3 వంతులు చిన్నపిల్లల్లో ఉంటుంది, 1 వంతు అడల్ట్స్లో ఉంటుంది. అది కూడా ఎర్లీగా గమనించి ట్రీట్మెంట్ చేసుకోవడం అవసరం. ఎందుకు అంటే ఈ జబ్బు కవాసాకి డిసీజ్ అన్నది చిన్నపిల్లల్లో వచ్చి కొంతమందికి దురదృష్టవశాత్తు వాళ్ళకి హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చండి. కొరనరీ ఆర్టరీస్ అంటాం, రక్తనాళాలు పొంగి ఎన్యూరిజం అంటాం. కొరనరీ ఆర్టరీ ఎన్యూరిజం అని చాలా సీరియస్ కండిషన్ కావచ్చు. హార్ట్ మజిల్ ఇన్వాల్వ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు. మీరు నమ్మరు, చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్ రావచ్చు. అంత సీరియస్ పరిస్థితికి వెళ్ళగలిగే అవకాశం ఉన్న జబ్బు అది. సో మనం ఎంత సింపుల్ అంటే 4 చూపించని ఇది కనపడగానే డాక్టర్ మైండ్లోకి టకటకటక వచ్చేయాలి. సో ఆ ప్రాసెస్, ఆ పేషెంట్ ఏజ్, ఆ కండిషను, దాంతోపాటు ఏమున్నాయి, ఇప్పుడు ఇది ఒకటే కనపడుతుందా లేకపోతే దీంతోపాటు ఇప్పుడు ఇంత చెప్పిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా, దాన్ని బట్టి మాకు డయాగ్నోసిస్ ప్రాసెస్ రన్ అవుద్ది అనమాట మైండ్లోకి. ఇది మైక్రోగ్లోసియా అంటే సైజు బట్టండి. నాలుక మీరు గమనిస్తే చిన్న సైజు ఉంది, నార్మల్ కన్నా ఇది చిన్నగా కనిపిస్తుంది. దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయండి. అంటే కొన్ని నరాలకు సంబంధించిన కండిషన్స్లో సూడోబల్బార్ పాలసీ అంటాం,
పార్షియల్ ఫేషియల్ ఎట్రోఫీ అంటాము. ఇట్లాంటి నరాలకు సంబంధించి వచ్చే కండిషన్స్. అలా కాకుండా ఇంతాక మనం చెప్పాము చూడండి, డీహైడ్రేషన్ అని, నాలుక ఎండిపోయింది అన్నది. ఎండిపోయి బాగా డీహైడ్రేషన్లోకి వెళ్తే ఈవెన్ సైజ్ కూడా తగ్గుతుంది అనమాట. అంటే వాల్యూమ్ ఆఫ్ బ్లడ్, నాలుగులోకి వచ్చే వాల్యూమ్ బ్లడ్ కూడా తగ్గిపోయి సైజ్ తగ్గే ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ పర్టికులర్ పేషెంట్ ఉందనుకోండి, నేను అడిగాను అనుకోండి ఇది డీహైడ్రేషన్ అంటే మీరు అందరూ ఖచ్చితంగా చెప్పగలరు కాదు అని. ఎందుకు? అక్కడ తేమ క్లియర్గా కనబడుతుంది, మాయిశ్చర్ కనబడుతుంది. సో ఈ పేషెంట్కి మైక్రోగ్లోసియా డీహైడ్రేషన్ వల్ల కాదు. ఇది పైది రెండింటి కావచ్చు, లేదా మూడోది కావచ్చు, కింద స్టార్వేషన్. అస్సలు ఆహారం చాలా కాలంగా ఆహారం తీసుకోలేకుండా ఉన్న వాళ్ళలో కూడా అలాగా సైజ్ ఆఫ్ ది టంగ్ తగ్గి మైక్రోగ్లోసియా అని వచ్చే అవకాశం ఉంటుందండి. దీంట్లో మ్యాక్రోగ్లోసియా దీనికి ఆపోజిట్, అంటే నాలుక సైజు పెద్దది అవుతుంది. ఇప్పుడు ఆ పిక్చర్లో ఉన్నది యాక్చువల్గా రియల్ పేషెంట్దేనండి, ఇదేమి గ్రాఫిక్ లేం కాదు, ఎన్ని పిక్చర్స్ రియల్ పేషెంట్స్వే. ఇది కొన్ని కండిషన్స్లో, ఒకటి జెనెటిక్గా వచ్చేది డౌన్ సిండ్రోమ్ అని ఉంటారు. అది జెనెటిక్గా బై బర్త్ పేషెంట్ కొంచెం తెలివితేటలు తక్కువ ఉండి వాళ్ళకి శరీరంలో కొన్ని మార్పుల్లో ఇది ఒక మార్పు, నాలుక కొంచెం పెద్దది ఉంటుంది. మరీ ఇంత పెద్దది ఉండదు కానీ కొంచెం యూజువల్గా ఎప్పుడు నాలుక కొంచెం బయటకు పెట్టుకునే కనబడతారు పిల్లల్ని చూస్తూ ఉంటే, వాళ్ళది అదొక కండిషను. అలా కాకుండా అది ఈజీగా తెలిసిపోద్ది, మనిషిని చూడగానే డౌన్ సిండ్రోమ్ అని ఆ ఫేసెస్లోనే మనకి అర్థమైపోద్ది. వేరే కండిషన్స్లో వచ్చేటప్పటికి యాక్రోమెగాలి అంటే గ్రోత్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ, నార్మల్ కన్నా ఎక్కువ అయిపోయిన వాళ్ళలో ఇలాగ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి చేతులు కాళ్ళు పెద్దవి ఉంటాయి, హైట్ కూడా జైగాంటిజం అంటాం, బాగా హైట్ ఉంటారు, 7 అడుగులు పైన ఉంటారు. సినిమాల్లో కొన్ని సినిమాల్లో విలన్స్ లాగా ఉంటారు పాపం. అది కానీ అది గ్రోత్ హార్మోన్కి సంబంధించిన మ్యాటర్ అనమాట. సో నాలుక లాగుందంటే అదొక కారణం, డౌట్ పడాలి. ఇది చాలామందికి మిక్సిడిమా అన్నది, అంటే ఈ రోజుల్లో మిక్సిడిమా అంటే మీకు ఎక్కువ మందికి తెలియదు కానీ థైరాయిడ్ అనమాట అంటే అందరికీ అంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో షుగర్ ఎలాగుందో అలాగే థైరాయిడ్ కూడా ఆల్మోస్ట్ ఎవరికొకరికి ఉంటానే ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లము. థైరాయిడ్లో మళ్ళీ 2 రకాలండి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అంటాము. హైపోథైరాయిడిజం అంటే అది థైరాయిడ్ రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా తక్కువ రిలీజ్ అవుతుంటే హైపోథైరాయిడిజం అంటాం హార్మోన్. దాంట్లో బాగా తక్కువ ఉంటే మిక్సిడిమా అనే కాంప్లికేషన్ వస్తుంది. అది లైఫ్ థ్రెటనింగ్, అంటే ప్రాణానికి అపాయం చేయగలిగే పరిస్థితి అనమాట అది. అలా ఉన్న వాళ్ళలో ఒక లక్షణం వచ్చి ఇది మ్యాక్రోగ్లోసియా అనమాట, నాలుక పెద్దది. యాక్చువల్గా ఈ పేషెంట్కి హైపోథైరాయిడిజమే, ఈ పర్టికులర్ బొమ్మ పెట్టిన ఇది హైపోథైరాయిడిజమే. వాళ్ళు తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చారు. జనరల్గా చాలామందికి ఏంటంటే హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అది రికవర్ అవుతుంది. ఈ పర్టికులర్ పేషెంట్కి ఇది కేస్ స్టడీ, నా పేషెంట్ కాదు కానీ చదివాను దాని గురించి. ఆమెకి పాపం అది రికవర్ అవ్వాలా, ఫైనల్గా ఆమెకి సర్జరీ చేసి వాల్యూమ్ తగ్గించాల్సి వచ్చిందనమాట టంగ్కి. అలా పెట్టుకొని ఉండలేం కదా, మనం మాట్లాడలేము, తినలేము, ఏమీ చేయలేము అది. అయితే అప్పుడు బయాప్సీ చేసి వేరే కండిషన్స్ అంటే అమైలాయిడోసిస్, ఇలాగ ఏమైనా డిపాజిట్స్ ఉంటాయి, అమైలాయిడ్ డిపాజిట్ అంటే అలాగొచ్చి ఏమైనా వచ్చిందా, లేకపోతే ఏమైనా క్యాన్సర్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయి నాలుగులో అని చూసుకున్నారు, లేవు. అవి వేరే కండిషన్స్ కింద పెట్టాము చూడండి, అమైలాయిడోసిస్ కానీ ట్యూమర్స్ కానీ అలాంటివి ఉన్నా ఇలాగ వస్తుంది. ఇవి కాకుండా యాంజియోఎడిమా అనేది ఎవరికైనా రావచ్చండి, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. యాంజియోఎడిమా అనేది మనకి ఒక ఎలర్జిక్ రియాక్షన్ లాంటిది. మనకి పడని వస్తువు, అది ట్యాబ్లెట్ కావచ్చు, మన తిన్న వస్తువు కావచ్చు, ఏదైనా ఐటెం తినిన తర్వాత కానీ రియాక్షన్ లాగా వచ్చి మీరు గమనించి ఉంటారు చాలామందికి పెదాలు వాసిపోతాయి, ఎంతంత అయిపోతాయి, పెదాలు వాసిపోతాయి లేదా కళ్ళు వాసిపోతాయి. దాంతో అంతవరకు మనకి జనరల్గా ప్రమాదం ఉండదు. కానీ నాలుక కనుక ఎలా వాస్తుందంటే గాలి పీల్చుకునే పరిస్థితి కష్టం అవ్వచ్చండి. వెనక లారింజియల్ ఎడిమా అంటాం, ఈ బయట కనపడేది కాక వెనక లారింగ్స్ అని ఉంటుంది, అంటే నాలుక పార్ట్ కాదు కానీ మన హ్యూమన్ బాడీలో ఇంకో పార్ట్, అది కూడా వాపు వచ్చేస్తే కనుక గాలి పీల్చుకోవడం కష్టమైపోయి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో అర్జెంటుగా ట్యూబ్ వేసి పేషెంట్కి గాలి కల్పించే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా సడన్గా వస్తే వాపు ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, నియరెస్ట్ ఎక్విప్డ్ హాస్పిటల్కి వెళ్ళిపోయి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అది కూడా మైండ్లో ఉంచుకోండి. బాల్డ్ టంగ్, ఇప్పుడు ఇందాక మనం చూసిన దానికి దీనికి చూడండి, దీనికి మామూలుగా నాలుకకి పైన బొడుపులుగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇక్కడ అన్నీ పోతాయి, కంప్లీట్ అట్రోఫీ ఆఫ్ ది ప్యాపిలియా, పైన ఏం లేదు, అంటే గుండు గీసినట్టు నున్నగా ఉంది. రెండు ఒకటే, రెండు వేరే వేరే పిక్చర్స్. సో ఇలా కనపడితే ఏం ఆలోచించాలి మనం? పెల్లాగ్రా అన్నది ఒక జబ్బు అండి. పెల్లాగ్రా అంటే నియాసిన్ అని ఒక బి కాంప్లెక్స్లో ఒక వైటమిన్ B3 అనుకుంటాను, నియాసిన్, అది డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఈ జబ్బు అంటే ఇలా కనపడడానికి ఆస్కారం ఉంది. అలాగే B12 డెఫిషియన్సీలో కూడా ఇలాగ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఐరన్ డెఫిషియన్సీలో ఉంది, B2 డెఫిషియన్సీలో రిబోఫ్లేవిన్ అంటాం, రిబోఫ్లేవిన్ డెఫిషియన్సీలో ఉంది అవకాశం. ఇలాగా
వైటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీలో కావచ్చు, ఐరన్ డెఫిషియన్సీలో కావచ్చు, ఏంటి అన్నది మనం గమనించుకోవాలి. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఏది బ్లైండ్గా ఆలోచించేసుకోకూడదండి ఎప్పుడైనా. ఇప్పుడు మీకు చెప్పినప్పుడు ఒక ఉదాహరణకు ఒకదాన్ని హైలైట్ చేస్తాను, పెల్లాగ్రా అన్నదానికి. పెల్లాగ్రా అన్నది నియాసిన్ డెఫిషియన్సీ, అది తెలుసుకొని దానికి ట్రీట్ చేయకపోతే దాంట్లో దాని అదర్ ప్రజెంటేషన్స్ వచ్చి ఒకటి డయేరియా, విరోచనాలు అవడం, ఇంకోటి డర్మటైటిస్, స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలా ఈ రెండు కాకుండా ఈవెన్ పేషెంట్కి డిమెన్షియా అంటాం, అంటే మైండ్ తెలివి మెమరీ ఫెయిల్యూర్ అవడం జరుగుతూ ఉంటుంది. ఈ 3 Ds. ఇది కాక 4th D వచ్చేటప్పటికి ఏంటంటే కంట్రోల్ లేకపోతే డెత్. ఈవెన్ జస్ట్ ఆలోచించండి, ఒక్క నియాసిన్ అన్న ఒక బి వైటమిన్ డెఫిషియన్సీ వల్ల మనిషి చనిపోయేదాకా కూడా రావచ్చు. సో అందుకని ఏది లైట్గా తీసుకోకూడదు. ఇప్పుడు మనకి ఇలా బాల్ టంగ్ ఉంది అంటే ఐరన్ డెఫిషియన్సీ అని ఒకటే తెలిసి ఐరన్ డెఫిషియన్సీ అని ఫిక్స్ అయిపోయి ఐరన్ వాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఇంకో పక్కన అసలు యాక్చువల్గా ప్రాబ్లం నియాసిన్ డెఫిషియన్సీ అనుకోండి, ఏమవుద్ది పేషెంట్కి ఈవెన్ అదృష్టం బాగపోతే డెత్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, ఒకే దానికి ఇంత చెప్పాను అంటే మెడిసిన్లో ఒక్కలాగే కనపడే చాలా జబ్బులు ఉంటాయి. అదే ఛాలెంజ్ యాక్చువల్గా. ఇది ఇంకో కండిషన్ అండి, గ్లాసైటిస్, మీడియన్ రాంబాయిడ్ గ్లాసైటిస్ అని. నాలుక మధ్య భాగంలో ఈ సెంటర్ పార్ట్లో రాంబాయిడ్, ఎగ్జాక్ట్గా రాంబాయిడ్ షేప్ అని కాదు కానీ ఆ పార్ట్కే గ్లాసైటిస్ వస్తుంది. ఇది పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో పాటు కలిసి వస్తూ ఉంటుంది. క్రానిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇలాగ వస్తుంది అన్నది ఒక ఆలోచన. ఇంకోటి గమనించుకోవాలి ఏంటంటే ఈ ప్రజెంటేషన్ ఉన్న పేషెంట్స్లో ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ ఉండొచ్చు. అంటే మన ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువ కామన్గా కనపడుతుంది అన్నది మైండ్లో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ల్యూకోప్లేకియా, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ తెల్లగా ప్యాచ్ లాగా ఒకటి కనపడుతుంది. అది దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ పొటెన్షియల్లీ మ్యాలిగ్నెంట్ కండిషన్, అంటే క్యాన్సర్ కింద మారడానికి అవకాశం ఉన్న కండిషన్ అది అని మైండ్లో పెట్టుకోవాలి అలా కనపడితే. అఫ్ కోర్స్ ఇందులో 2 రకాలు ఉంటాయి, హోమోజీనియస్ ల్యూకోప్లేకియా అని, నాన్ హోమోజీనియస్ ల్యూకోప్లేకియా అని. డీటెయిల్స్లోకి వెళ్తే అలా రకాలు వస్తాయి. అందులో నాన్ హోమోజీనియస్ అన్నదానికి ఎక్కువ రిస్క్ క్యాన్సర్ వచ్చే అవకాశం. ఏదైనా సుమారుగా ఇలాంటి కండిషన్ ఉన్న పేషెంట్ 1 సంవత్సరంలో ఒక్కళ్ళకి అది క్యాన్సర్ కింద మారే అవకాశం 1%, అంటే 100 మందిలో ఒక్కళ్ళకి మారే అవకాశం ఉంటుంది. 1% రిస్క్ ఉంటుంది అనమాట క్యాన్సర్ కింద టర్న్ అయ్యే అవకాశం. అది మైండ్లో ఉంచుకోవాలి. ఇది జనరల్గా ఎలాగ వస్తుంది అన్నది ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్న దానివల్ల వస్తుంది అన్నది ఒక థియరీ. వీళ్ళు ఇలాగ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఇది ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ అంటున్నాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి తీసుకోకూడదు. ఎందుకంటే ఇండివిజువల్గా అవి మళ్ళీ క్యాన్సర్ని పెంచుతాయి కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదు. అండ్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు సర్జికల్ ఎక్సిషన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటికన్నా బెటర్ ఏంటంటే లేజర్ ఎక్సిషన్ అనేది బెటర్ థింగ్ అనమాట. కాకపోతే మైండ్లో ఉంచుకోవాల్సిన ఏంటి, ఇలా ఉంది అంటే ఈవెన్ క్యాన్సర్కి దారి తీసే అవకాశం ఉంది అన్న వార్నింగ్ అనమాట మనకి అది. ఇది ఇంకో కండిషన్, దీనికి 2 పేర్లు దగ్గరలో ఉంటాయి కానీ ఓరల్ హెయిరీ ల్యూకోప్లేకియా అన్నది దిస్ ఇస్ నాట్ ప్రీ మ్యాలిగ్నెంట్, దీనికి క్యాన్సర్ కింద మారే గుణం లేదు. ఇది వేరే వైరస్ వల్ల వస్తుంది, ఎప్స్టైన్ బార్ వైరస్ అన్న దాని మీద వస్తుంది. యూజువల్గా మార్జిన్స్, ఆ పక్కలు, నాలుక పక్కల భాగాల్లోనే వైట్గా కొంచెం, అంటే మనకి క్లోజప్గా రియల్గా పేషెంట్ చూసినప్పుడు క్లియర్గా తెలుస్తుంది, కొంచెం హెయిరీగా అనిపిస్తుంది అనమాట. ఈజీగా గుర్తుపట్టచ్చు, ఒకసారి చూస్తే ఎవరు మర్చిపోలేరు. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఒక డయాగ్నోస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎయిడ్స్. హెచ్ఐవి పేషెంట్స్లో ఇది ఉంది అంటే హెచ్ఐవి సస్పెక్ట్ చేయాలి గ్యారంటీగా. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది ఒకటి కామన్ థింగ్ అండి. టైఫాయిడ్ అనేది ఈ రోజుల్లో అన్ఫార్చునేట్లీ కొంతమందికి ప్రతి జ్వరం టైఫాయిడ్, అంటే పేషెంట్లు నేను చెప్తున్నా, జ్వరం రాగానే వాళ్ళు అర్జెంటుగా ఒక ల్యాబ్కి వెళ్ళిపోయి వైడాల్ టెస్ట్ అని చేసేసుకొని అందులో వాళ్ళు పాజిటివ్ అని ఇస్తారు. టైఫాయిడ్ అంటే మా దగ్గరికి డాక్టర్ గారు నాకు టైఫాయిడ్ అని చెప్తారు, నాకు జ్వరం అని ఎవరు చెప్పరు ఈ రోజుల్లో. టైఫాయిడ్ అండి, టైఫాయిడ్ ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్ టైఫాయిడ్ వైడాల్ పాజిటివ్ వచ్చిందని, అంతే. అంత సింపుల్ కాదండి, అస్సలు కాదు. యాక్చువల్గా బ్యాడ్ లక్ ఏంటంటే కరోనా కేసులు చాలా వాటికి టైఫాయిడ్ అనుకొని చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఎప్పుడూ బ్లడ్ టెస్ట్లు ఓన్గా చేసుకోకండి, ఎందుకంటే ఏ టెస్ట్ ఎన్ని డేస్ తర్వాత చేయాలో తెలియాలి, దాని ఇంటర్ప్రిటేషన్ తెలియాలి. అందులో పాజిటివ్ అనగానే పాజిటివ్ కాదండి, అన్ని జబ్బులు అట్లా కాదు. కొన్ని జబ్బులు నిజమే, ఇప్పుడు మలేరియా పాజిటివ్ అని ఇచ్చారు, ఓకే పాజిటివ్. కరోనా మీరు ఆర్టీపీసీఆర్ చేశారు, పాజిటివ్ అని వచ్చారు, ఓకే పాజిటివ్. వైడాల్ పాజిటివ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు టైఫాయిడ్ అండి, అది అట్లా కాదు. దాంట్లో టైటర్స్ చూసుకోవాలి, రైజింగ్ టైటర్స్ అంటాం, వాటిని గమనించుకోవాలి. అంత సింపుల్ కాదు, నష్టపోతున్నారు, అది ప్రాబ్లం. బ్యాడ్ లక్ ఏంటంటే దాని మీద ఫిక్స్ అయిపోయేదాన్ని అనుకొని ఇంపార్టెంట్ థింగ్ మిస్ అయిపోయి ప్రమాదంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అది బ్యాడ్ పార్ట్. ఇందులో టైఫాయిడ్ ఇది ఎందుకు పెట్టానంటే ఒకటి ఈ పాయింట్ అవుట్ హైలైట్ చేద్దాం. రెండోది ఏంటంటే
కోటెడ్ టంగ్ అంటాం టైఫాయిడ్ ఉన్నవాళ్ళు. అంటే మళ్ళీ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇలా ఉంటేనే టైఫాయిడ్ అని మటుకు పొరపాటున అనుకోవద్దు. అలాగ ఉండి పేషెంట్కి జ్వరం ఉంటే మనం టైఫాయిడ్ సస్పెక్ట్ చేయాలి అప్పుడు ఆ పేషెంట్ గురించి. మధ్యలో కోటింగ్ ఉంటుంది, చుట్టూరు పెరిఫరల్ క్లియరింగ్ ఉంటుంది అనమాట, అది టైఫాయిడ్ కోటెడ్ టంగ్ అంటారు అది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. జియోగ్రఫిక్ టంగ్ అని ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తే మనకి యాక్చువల్గా కొంచెం భయంగా ఉంటుంది, ఏదో పెద్ద భయంకరమైన జబ్బు ఉంది అన్నట్టుగా. ఈ రెండు అంటే వేరే వేరే పేషెంట్స్ అదే కండిషన్ జియోగ్రఫిక్ టంగ్ అనేది. ఇందులో ఏంటంటే ఇది బినైన్ మైగ్రేటరీ గ్లాసైటిస్ అని అక్కడికక్కడ ఇది ఆ ప్యాపిల్ అనేవి పోతూ ఉంటాయి, పోయి మళ్ళీ రీఫామ్ అవుతాయి, మళ్ళీ కొత్త చోట పోతుంటుంది, రీఫామ్ అవుతుంటుంది. ఇది చాలా తొందరగా పొజిషన్ మారుతూ ఉంటుంది, సేమ్ ఇలా ఫిక్స్డ్గా ఉండదు, రోజుల్లో మారిపోతూ ఉంటుంది. వాళ్ళు చూసింది మళ్ళీ రేపు చూసింది లేదా 2 రోజుల తర్వాత చూసింది డిఫరెంట్గా ఉంటుంది. మనకి చుట్టూరు మార్జిన్స్ ఏమైనా వైట్ కలర్ వస్తాయి, బేసిక్గా ఒక వరల్డ్ మ్యాప్ లాగా మారుతున్నట్టుగా కనపడతా ఉంటుంది. సో దాన్ని జియోగ్రఫిక్ టంగ్ అని అట్లా అంటారు. కానీ అది హార్మ్లెస్, అది ఏం చేయదు, దాని నుంచి మనకి ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు. కాకపోతే ఇది ఏమి కంప్లైంట్స్ కూడా ఉండవు పేషెంట్కి. మ్యాక్సిమం అంటే కొంచెం బాగా స్పైసీ ఫుడ్స్ తింటే కొద్దిగా మంట అలాగ నొప్పి అని అనొచ్చు, కానీ అదర్వైజ్ ఏమి కంప్లైంట్ కూడా ఉండదు వాళ్ళకి. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలా కనపడి మనం ఈ ఓరల్ క్యాండిడియాసిస్ అని, లైకన్ ప్లేనస్ అని, ల్యూకోప్లేక్ అని వేరే కండిషన్స్కి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అదొకటి గమనించుకోవాలి. ఎస్ఎల్ఏ అని వేరే జబ్బులో కూడా ఇట్లాంటి పిక్చర్ ఉండొచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అల్సర్ గురించి చూద్దాం. నాలుగు మీద ఒక అల్సర్ ఉందనుకోండి, అల్సరే కదా. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వేడి చేసింది అన్నది ఒక ఆన్సరు, లేదా గ్యాస్ వచ్చింది. ఈ గ్యాస్ ఏంటో ఇప్పటికి నాకు అర్థం కాదు. ప్రతిదానికి గ్యాసే, తలనొప్పి గ్యాసే, మోకాలు నొప్పి గ్యాసే, కడుపు నొప్పి గ్యాసే, ప్రతిదీ గ్యాసే. అలాగా అనుకొని చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్తారండి. యాక్చువల్గా ఎప్పుడు డయాగ్నోసిస్ ఏంటన్నది కరెక్ట్గా తెలియాలి. హార్ట్ అటాక్ గ్యాస్ అనుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అల్సర్ వస్తే వేడి చేసింది అని వదిలేస్తే మీరు జస్ట్ కొన్ని 4 ఇంపార్టెంట్ కండిషన్స్ పెట్టాను అందులో సింగిల్ అల్సర్కి 4 మీద. అది టీబీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, సిఫిలిస్ కావచ్చు, లేదా జస్ట్ మనకి ఈ పన్ను పక్కన, అంటే మన నాలుక పక్కన ఉన్న పన్ను షార్ప్గా అరిగింది అనుకోండి, అంటే మనకి ఏజ్ మీద కానీ వాడకం మీద కానీ కొంతమంది అదే పని బ్రష్, హార్డ్ బ్రష్ తీసుకొని రుద్దేసి కూడా షార్ప్గా తయారు చేసుకుంటారు. వాటి నుంచి నాలుక రబ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా నా నాలుక పళ్ళ మీద రబ్ అవుతానే ఉంటుంది కంటిన్యూస్గా. మనం తింటున్న మూవ్ అవుతూ ఉంటుంది. అది స్మూత్గా ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు. అదే షార్ప్ ఉందంటే అది గీస్తూ ఉంటుంది, గీసి అక్కడ ఒక అల్సర్ కింద తయారవుద్ది. అదృష్టం బాగోకపోతే అదే అల్సర్ క్రానిక్ ఇరిటేషన్ వల్ల క్యాన్సర్ కింద కూడా మారుతుంది. సో మైండ్లో ఉంచుకోవాలండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అలాగా అది సింగిల్ అల్సర్ అయితే అది డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే ఇప్పుడు మల్టిపుల్ అల్సర్స్ అనమాట, ఒక్కళ్ళు కాదు. ఇప్పుడు ఈ పిక్చర్లో చూడండి చాలా ఉన్నాయి, 10 పైన ఉన్నాయి అల్సర్స్. అలా ఉన్న వాళ్ళలో ఒక లిస్ట్ ఆఫ్ జబ్బులు మైండ్లోకి రావాలి. యాఫ్థస్ అల్సర్స్ అంటాం. ఇది మామూలుగా వేడి పొక్కులు అంటారు చూడండి, బాగా పెయిన్ఫుల్గా ఉంటాయి. సుమారుగా ఒక 10-14 రోజుల్లో క్లియర్ అయిపోతాయి. యూజువల్లీ హార్మ్లెస్, దాన్ని మళ్ళీ తర్వాత డీల్ చేద్దాం. అంటే సింగిల్గా కూడా వస్తాయి, మల్టిపుల్గా కూడా రావచ్చు. అది అలా కాకుండా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అని రావచ్చు, బ్యాక్టీరియా సెకండరీ సిఫిలిస్ వల్ల కావచ్చు, ఫెంఫిగస్ అనే జబ్బు వల్ల కావచ్చు, చికెన్ పాక్స్లో రావచ్చు. చికెన్ పాక్స్ అందరికీ తెలుసు కదండి, అమ్మవారు పైన కనపడేదే కాక నోట్లో కూడా రావచ్చండి. వైటమిన్ డెఫిషియన్సీస్లో రావచ్చు, అంటే సింపుల్గా అనుకుంటే వైటమిన్. ఇలాగా ఇన్ని కండిషన్స్లో రావచ్చు. మైండ్లో ఎప్పుడు ఉంచుకోవాలి, ఎందుకంటే వీటిలన్నిటికీ తేడా. ఇప్పుడు అన్నిటికీ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనుకొని బి కాంప్లెక్స్ ఇస్తూ ఉంటే, మరి ఒకవేళ సపోజ్ సెకండరీ సిఫిలిస్ అనుకోండి, బోల్డ్ కాంప్లికేషన్స్లోకి వెళ్తారు. అలా ఫెంఫిగాయిడ్ అనుకోండి, చికెన్ పాక్స్ అనుకోండి, మనం దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోతాం. సో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యాఫ్థస్ అల్సర్స్ అదే ఎంత చెప్పాను కదా, ఇది సింగిల్గా చాలా మందికి వస్తుంది, మనకు అందరికి ఎప్పుడొకప్పుడు వచ్చే ఉంటుందండి. హార్మ్లెస్, న్యూసెన్స్ వాల్యూ అంటే బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది, అది ఉన్నప్పుడు సరిగ్గా తినలేము, సరిగ్గా మాట్లాడలేము. బట్ అదా కాదా అన్నది ఈజీగా మనకి దాని పిక్చర్ బట్టి, ప్లస్ ఇదైతే సామాన్యంగా ఒక 2 వారాల్లో క్లియర్ అయిపోద్దండి, ఏమీ ఇబ్బంది లేకుండా క్లియర్ అయిపోద్ది. దీనికి కూడా అంటే ఎగ్జాక్ట్గా ఇదే కాజ్ అని బల్లగుద్ది చెప్పే పరిస్థితి లేదు, కానీ దీనికి కూడా వైటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అన్నది ఒక ఇది ఉంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు అని ఉంది. అలా కాకుండా స్ట్రెస్, ఒత్తిడి, ఇప్పుడు అందరూ స్ట్రెస్లోనే ఉన్నాం, కానీ కరోనాలో సంభవం ఇది యాఫ్థస్ అల్సర్స్ అయితే పెరగలేదు. కానీ బట్ జనరల్గా స్ట్రెస్కి రిలేషన్ ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ముందు వస్తాయి, అవి చాలా కామన్ గమనిస్తాం. బట్ హార్మ్లెస్ అండి. నెక్స్ట్ స్లైడ్. ఇది ఇంతకు చూసినట్టుగానే సింగిల్ అల్సర్ ఉంది టంగే, కానీ ఇది క్యాన్సర్ అనమాట. ఇది అంటే బయాప్సీ చేసి ప్రూవెన్ క్యాన్సర్ ఇది. సో అల్సర్, నోటి మీద అల్సర్ అంటే అంత సింపుల్ హార్మ్లెస్ కండిషన్ నుంచి ఇంత సివియర్ ప్రాణాంతకమైన క్యాన్సర్ దాకా కావచ్చు అనేది మైండ్లో ఉంచుకోవాలి. ఏదైనా తగ్గట్లేదు, పెరుగుతుందంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే 10 రోజులు ఉంది, మాకు పూర్తిగా మానిపోయింది, హ్యాపీ. క్యాన్సర్ అయితే అట్లా మాంది కాబట్టి. ఇలాగ వస్తుందంటే ఖచ్చితంగా అది మీరు డాక్టర్ గారికి చూపించుకొని బయాప్సీ చేయించుకొని దాని పరిస్థితి ఏంటో చూసుకోవాల్సి ఉంటుంది.
ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. క్యాండిడియాసిస్ ఆఫ్ ది టంగ్ అంటే ఇప్పుడు వైట్గా కర్డీ వైట్ ప్రెసిపిటేట్ నాలుగు మీద అంతా మజ్జిగ, యాక్చువల్గా మజ్జిగ తాగి సరిగ్గా నోరు పొక్కలించకపోతే ఎలా ఉంటుందో అలా కనపడుతుందండి. కాకపోతే మజ్జిగ అనుకోండి మనం పొక్కలించి మింగేసినా ఊసేసినా క్లియర్ వస్తుంది. ఇది మీరు ఏం చేసినా అది పోదు, అలాగే ఉంటుంది. సో దానికి అంటే జనరల్గా ఇది ఎక్కువగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ లేదా హెచ్ఐవి పేషెంట్స్ కావచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళు కావచ్చు, షుగర్ పేషెంట్స్ కావచ్చు, స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళలో జనరల్గా లేదా యాంటీబయాటిక్స్ ఇప్పుడు అదొక పెద్ద ప్రాబ్లం అండి. ఎవరి కాళ్ళు యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అలా వాడడంలో వచ్చే వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఇది. మనం నార్మల్ ఫ్లోరాని యాంటీబయాటిక్ వేసామంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి 2 పాయింట్లు అండి. ఒకటి యాంటీబయాటిక్ అంటే ఒకటి కాదు. మనం సినిమాకి వెళ్ళాలంటేనే పలానా సినిమాకి వెళ్దాం అనుకొని వెళ్తాం, కానీ సినిమాకి వెళ్దాం అనుకొని వెళ్ళిపోం కదా దేనికో దానికి. అలాగే యాంటీబయాటిక్ అంటే ఏ యాంటీబయాటిక్ దేనికోసం వాడుతున్నాం, ఏ ఆర్గానిజం టార్గెట్ చేసి వాడుతున్నాం అన్నది తెలియాలి. అలా కాకుండా వాడితే మల్టిపుల్ మనకు అవసరం లేని వేరే వాటిని అన్నింటినీ డిస్టర్బ్ చేసి మన బాడీ మొత్తం బ్యాక్టీరియానండి. చర్మం మీద కావచ్చు, నోట్లో కావచ్చు, పై పేగి నుంచి కింద పేగి దాకా ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా. అందులో మనకి చాలా పనికొచ్చేవి ఉన్నాయి. ఆ పనికొచ్చే వాటిని మనం ఈ యాంటీబయాటిక్స్ వేసి డిస్టర్బ్ చేసి చంపేస్తూ ఉంటే అవి లేకపోవడం వల్ల ఇలాంటివి దొరుకుతాయి. ఇప్పుడు మనం అందరం ఉన్నాము అంటే మన ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఇంకో మనిషి లోపల రావడానికి భయపడతాడండి. ఎవరో లేరు, మీరు అందరినీ తొలిసి నేను ఒక్కడనే కూర్చుంటే ఎవరైనా వచ్చి నన్ను ట్యాకిల్ చేయొచ్చు. అట్లా జరుగుతుంది ఈ ఫంక్షన్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నది అది అనవసరంగా మనం తెచ్చుకుంటాం. ఒక్కోసారి అదృష్టం బాగోకపోతే అంటే మన ఇమ్యూనిటీ దానికి సరిగ్గా ఫైట్ చేయలేకపోతే అది సిస్టమిక్గా కూడా స్ప్రెడ్ అయ్యి బాడీ అంతా కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ప్రాణాంతకం కూడా కావచ్చు. సో దయచేసి యాంటీబయాటిక్స్ సొంతగా వాడకండి. జ్వరం వస్తే పారాసిటమాల్ వాడుకోండి, ఎవరైనా సొంతంగా ఇబ్బంది ఏం లేదు. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇంకొకటి క్యాండిడియాసిస్ ఆఫ్ ది టంగ్ అన్నది నాలుక మీద కోట్ అయి ఉన్నది. ఇది ఇంకా కొంచెం ఎక్కువ ఉండి మొత్తం ఆల్మోస్ట్ తెల్లగా ఒక మ్యాట్ లాగా ఏర్పడిపోయిందండి. యాంటీఫంగల్స్తో బాగా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. ఇది ఫిషర్ టంగ్ అని చూడడానికి భయంకరంగా ఉంటుంది, కానీ ఇది కూడా పాపం జనరల్గా హార్మ్లెస్ కండిషనేనండి. కాకపోతే కొన్ని కండిషన్స్కి అసోసియేషన్ ఉంది. అంటే కొన్ని వైటమిన్ మళ్ళీ బి డెఫిషియన్సీస్లో కావచ్చు, లేదా యాక్రోమెగలి ఇంతాక చూసాం చూడండి పెద్ద టంగ్ లాగా వచ్చి అలాంటి వాటిలో కూడా ఫిషర్ టంగ్ ఉండొచ్చు. కొంతమందికి కంజనైటల్ మాల్ఫార్మేషన్స్ అంటాం, పుట్టుకతో వేరే ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఉండొచ్చు, డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు. కానీ ఇది హార్మ్లెస్ అండి, ఏమి చేయదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇలా ఉండడం వల్ల వాళ్ళకి ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుపోతూ ఉంటాయి. అది క్లీన్ చేసుకోవడం కొంచెం ఎక్స్ట్రా. మనం అందరం మామూలుగా ఓన్లీ టీత్ వరకే బ్రష్ చేసుకుంటాం, వీళ్ళు నాలుగు కూడా బ్రష్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. బ్లాక్ టంగ్ అన్నది ఇది ఇప్పుడు బ్లాక్ కలర్ ఇలాగా పేరుకు తగ్గట్టుగానే దాంట్లో ఏంటంటే కొన్ని మందులు కామన్, అలా కాకుండా మెల్లగ్లాస్ పర్టికులర్గా ఏమీ లేకుండా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి అలా బ్లాక్గా అయ్యి తగ్గిపోయి ఉంటాయండి. బిస్మత్ అన్నది ఒక మందు. ఇది యూజువల్గా గ్యాస్ అంటే పొట్టుబ్బరానికి లేదా గాలిపోయేది బ్యాడ్ స్మెల్ వస్తుందన్న దానికే వాడే మందు అది కానీ, లేదా ఐరన్ అందరికీ తెలిసిందే, ఐరన్ వాడి కూడా ఇట్లా రావచ్చు. లేదా కొన్ని యాంటీబయాటిక్స్ కామన్గా వాడే యాంటీబయాటిక్స్లో పెన్సిలిన్, టెట్రాసైక్లిన్స్, లైనిజోలిడ్ అనేది వీటి నుంచి రావచ్చు. లాస్ట్లో పెట్టాను చూడండి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేది, అంటే మీ గ్యాస్ బిళ్ళలు, ఒమిప్రజాల్, వ్యాంటప్రజాల్, రాబిప్రజాల్ ఇవన్నీ వీటి నుంచి కూడా అందరికీ రావు, కొంతమందికి ఇలాగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. లైకెన్ ప్లేనస్ అనేది నాలుక మీద ఇలాగ తెల్ల పొరలాగా వస్తుందండి. ఇది అగైన్ అంత కామన్ కాదు, సుమారుగా లెస్ దాన్ 1% ఆఫ్ ది పీపుల్లో ఉంటుంది. కానీ దీనికి కూడా కొంత అసోసియేషన్ ఏంటంటే హెపటైటిస్ సి వల్ల, అంటే అదొక వైరస్, దానికి సంబంధించి వస్తూ ఉండొచ్చు అన్నది ఒకటి. అది కాకుండా ఇందులో కూడా మళ్ళీ మందులు ఉన్నాయి. మందులు ఏంటంటే ఫస్ట్ ఈ 2 గ్యాస్ మందులేనండి, ఒమిప్రజోల్, పెంటప్రజోల్ అన్నది. ఈ 2 కూడా అంటే బేసిక్గా ఎందుకు చెప్తున్నానంటే అవసరం లేకుండా ఏ మందులు వాడకూడదండి. ఈ రోజుల్లో అవసరం లేకుండా వాడే మందుల్లో ఈ గ్యాస్ బిళ్ళలు అన్నది విపరీతం. యాక్చువల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 10 మంది పేషెంట్లు చూస్తే 10 మందిలో 9 మంది గ్యాస్ బిళ్ళలు వాడుతున్నారా, ఎందుకు వాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అది లేకపోతే బాగోట్లేదండి, అంటే ఒక రకమైన అలవాట్లో పడిపోతున్నారు. కానీ ఏ మందు అయినా కూడా అవసరం లేకుండా వాడితే ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి, అది గమనించుకోవాలి. అవసరం లేకుండా వాడకండి, ఇది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్. అది క్లోరోక్విన్ అనేది మలేరియాకి వాడేది, అవసరమైనప్పుడు వాడతాం, అది ఊరినే వాడేది కాదు కాబట్టి జనరల్గా పెద్ద ప్రాబ్లం ఉండదు. గోల్డ్ సాల్ట్స్ అనేది హెవీ మెటల్స్ అంటాం, ఇవి కూడా కొన్ని మందులు అంటే ప్యాకెట్లో కొంతమంది ఏంటంటే మోకాళ్ళ నొప్పులో లేకపోతే ఏదో అని ఎవరో అంటే ఆ మందు ఏం తీసుకుంటున్నారో జనరల్గా ఇచ్చే వాళ్ళకి తెలియదు, తీసుకునే వాళ్ళకి తెలియదు. ప్యాకెట్లో పేరు ఉండదు, సీల్డ్ ఒక కవరు, ప్లాస్టిక్ కవరు తీసుకొని వేసేసుకుంటూ ఉంటారు. అందులో స్టెరాయిడ్స్ ఉన్నాయో లేకపోతే ఎలాంటి హెవీ మెటల్స్ ఉన్నాయో ఏంటో తెలియదు, పనిచేస్తుందండి. అదొకటే చూసుకుంటే ప్రాబ్లం అండి, దాంతో వచ్చే ప్యాకేజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అది గమనించుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు మనకి చివరిలోకి వచ్చేటప్పటికి నరాలకు సంబంధించిన ప్రాబ్లం టంగ్. ఇప్పుడు కలర్ చూసాం, సైజ్ చూసాం. ఇదేంటంటే
నర్వ్ ఇన్వాల్వ్ అంటే హైపోగ్లోసల్ నర్వ్ అనేది 12th క్రేనియల్ నర్వ్ అంటామండి. నాలుగుకు సంబంధించిన క్రేనియల్ నర్వ్. అది పాల్సీ అంటే రెండేపుల నుంచి రెండు వస్తాయి. ఒకటి ప్యారలైజ్ అయితే ఇప్పుడు ఈ పేషెంట్కి ఆయనకి లెఫ్ట్ సైడ్కి ప్యారలైజ్ అయింది, అందుకని అటేపు ఎట్రోఫీ అయిపోయింది, మజిల్ సన్నగా అయిపోయింది, ఆ సగం టంగ్ సన్నగా అయిపోయింది, ప్లస్ ఇలాగ పక్కకి తిరిగిపోయింది చూడండి. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్కి విచ్ సైడ్ ఈజ్ ఇట్ ప్యారలైజ్డ్ అంటే టంగ్ పాయింట్స్ అవుట్ టు ద సైడ్ విచ్ ఈస్ ప్యారలైజ్ అనమాట. నాలుగే చూపిస్తుంది ఎటేపు నర్వ్ ప్యారలైజ్ అయింది అనేది, అది ఎటు తిరిగిందో అటేపు ప్యారలైజ్ అని అర్థం అనమాట. అది బేసిక్గా ఇలా ఉంది అంటే ఆ పేషెంట్కి 12th క్రేనియల్ నర్వ్ పాల్సీ ఉందని సస్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ అండి, చాలా రేర్ కానీ చాలా బాధాకరమైన జబ్బు, ఫ్యాసికులేషన్స్ అంటాం. అంటే ఇప్పుడు ఈ పిక్చర్లో ఉండదు, నెక్స్ట్ స్లైడ్లో కనబడుతుంది. ఫ్యాసికులేషన్స్ అంటే ఇలాగా కండరాలు మూవ్ అవుతూ ఉంటాయండి కంటిన్యూస్గా. ఆ సిచ్యువేషన్ ఏంటంటే పర్టికులర్గా మోటార్ న్యూరాన్ డిసీజ్ అని ఒక చాలా భయంకరమైన జబ్బు. అంటే దానికి క్యూర్ లేదు, నిదానంగా మనిషి కొంచెం 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 అలాగ బలహీనపడుతూ కాళ్ళు చేతులు ప్యారలైజ్ అయ్యి బెడ్ మీద పడిపోయి అన్ని అవయవాలు అంటే మజిల్ పవర్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి బెడ్ రిడన్ అయిపోతారు, ఏం పనులు ఏం చేసుకోలేక ఓవర్ ఇయర్స్. సాడ్ పార్ట్ ఏంటంటే లాస్ట్ డే దాకా వాళ్ళకి బ్రెయిన్ బ్రహ్మాండంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా పనిచేస్తారు, అన్నీ వినగలరు, అన్నీ చేసుకోగలరు, కానీ ఏమీ చేయలేరు, కదలలేని పరిస్థితిలోకి వచ్చేస్తారు. చాలా బ్యాడ్ అన్ఫార్చునేట్లీ. అది ఉంది అంటే మనం కంపల్సరీ MND అంటాం, మోటార్ న్యూరాన్ డిసీజ్ సస్పెక్ట్ చేయాలి. అలాగే ఇంకొక రేర్ కండిషన్ సిరింగోమెలియా అని, స్పైనల్ కార్డ్ లోపల వచ్చే తేడాల నుంచి కూడా ఇలాంటి పిక్చర్ రావచ్చు, ఫ్యాసికులేషన్స్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇప్పుడు ఇక్కడితో అన్నీ వచ్చేసింది అనమాట అనుకోకండి, అన్నీ కవర్ చేయడం ఇంపాసిబుల్ అండి ఎప్పుడైనా. ఉదాహరణకు ఒకటి చెప్తాను, ఇప్పుడు ఇన్ని చూపించాను కానీ బ్లూ టంగ్ అన్న చెప్పలా, చాలా కామన్ అండి. సైనోసిస్ అంటాం. సైనోసిస్ అంటే నాలుక చూస్తే బ్లూయిష్ టింజ్లో కనపడుతుంది. దానికి అంటే సైనోసిస్లో మళ్ళీ పెరిఫరల్ సెంట్రల్ ఉంటుంది. సెంట్రల్ సైనోసిస్ అనేది టంగ్ బ్లూగా కనపడుతుంది. దాని మీనింగ్ ఏంటంటే బ్లడ్ లోపల ఆక్సిజన్ శాతం బాగా తక్కువ ఉంది అని అర్థం. అది ఇమ్మీడియట్గా సస్పెక్ట్, అది మళ్ళీ అగైన్ సీరియస్ కండిషన్ అండి, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. మీకు అందరికీ తెలుసు, ఈ సినిమా రాలేదు కాబట్టి ఇంకో సినిమా గురించి చెప్తాను. గీతాంజలి అన్న సినిమా చూశారు కదా, పాత నాగార్జున హీరో కింద వచ్చిన దాంట్లో. అందులో హీరోయిన్కి టెట్రాలజీ ఆఫ్ ఫాలో అని ఒక కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉంటుంది. అందులో కండిషన్లు ఏంటంటే తనకి అందులో 4 ఉంటాయి, అది పల్మరీ స్టెనోసిస్, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీను, ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ఐటన్, 4 కండిషన్స్ తేడాలు ఉండి దాన్ని టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటారు. అది సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటే బ్లడ్ మిక్స్ అయిపోతూ ఉంటుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ నాన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మిక్స్ అయిపోయి మొత్తం సర్క్యులేట్ అయ్యే ఆక్సిజన్ శాతం తక్కువ ఉండి వాళ్ళ నాలుక బ్లూయిష్గా కనపడుతుంది. సో ఎవరికైనా బ్లూయిష్ టంగ్ ఉంటే అది ఒకటి సస్పెక్ట్ చేయాలి. కోర్స్ వేరే డిఫరెంట్ ఏమైనా కొన్ని డ్రగ్స్ మీద, తిన్నట్ల మీద అలాంటివి వేరు అనుకోండి. సో ఇలాగా చాలా ఉంటాయండి. మనకి ఎప్పుడైనా ఒకటి చూస్తున్నామంటే దాని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఒకటి నాలుగు చూపించండి అంటే ఇలా నాలుగు చూపించారు తీస్తారంటే ఏదో చాలా సింపుల్ అని ఒకసారి అనుకుంటారు, కానీ అట్లా కాదండి. ఈ రీల్ అంతా రన్ అయిపోవాలి పేషెంట్కి. ఆ ఫ్యూ సెకండ్స్లో చూసే డాక్టర్ మైండ్లో ఇంత రన్ అవుతుంది. దిస్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది స్టోరీ అండి, కంప్లీట్ స్టోరీ. ఏ సబ్జెక్ట్కి ఎవరో చెప్పలేం. అదే మెడిసిన్లో ఉన్న థ్రిల్. జీవితకాలం నేర్చుకున్నా సరిపోదు, తనివి తీరదు, నేర్చుకుంటాను ఉండొచ్చు, ఎండ్లెస్ అనమాట, అంత ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం అండి. సెలవు. నిజంగా మేము మొట్టమొదటిలో మెడిసిన్లో జాయిన్ అప్పుడు మా మెడిసిన్ ఇంత పుస్తకం ఉండేది. ఆ రోజుల్లో వీడియోస్ లేవు, ఆ స్లైడ్స్ ఏం లేవు. ఆ పుస్తకం ఇంత పెద్ద పుస్తకం ఉంది, క్లినికల్ ప్రెజెంటేషన్ ఫొటోస్ ఉంది, ఇంత బుక్ నా ఎప్పటికీ గుర్తొస్తుంది. అది తీసి ఒక్కొక్కటి అప్పుడు ఓవర్ హెడ్ ప్రాజెక్ట్ ఉండేది. ఆ ఓవర్ హెడ్ ప్రాజెక్టులు వేసి అప్పుడు చూపించేవాడు. ఇవే ఈ రంగం అన్నమాట. ఎంత గొప్ప అయిపోయి ఈ రోజుకి మా మనసులో ఏ పేషెంట్ చూడగానే ఆ పుస్తకం గుర్తుకొస్తుంది, ఆ ప్రొఫెసర్ గారు చెప్పింది గుర్తుకొస్తుంటుంది. ఆ ఓవర్ హెడ్ చూపించేవాడు అంతా అలాగే ఇవాళ నిజంగా వాళ్ళు చూసిన మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ కూడాను చాలా బెనిఫిట్ అయి ఉంటారు. ఇక్కడి నుంచి వాళ్ళు ఇంకా చాలా చాలా అలర్ట్ చేశారు. లేనిపోయిన ఊహించుకుని ఏదో చేయడం కానీ అందరూ అప్రిషియేట్ చేస్తూ పెట్టారు మీ దీంట్లోనూ. ఒక్కళ్ళు మాత్రం ఊరికి అప్పుకోసం వాళ్ళు ముందు చూసుండ్రు. టంగ్ ఎర్రగా ఉండడానికి, పేలుగా ఉండడానికి కారణం ఏంటి, ఏ విటమిన్ డిఫిషియన్సీ, ఏ రకమైన విటమిన్ డిఫిషియన్సీ అని అడిగారు. మళ్ళీ మీరు ఒకసారి మొక్క చెప్పండి. అదే పేల్గా ఉన్నదానికండి యూజువల్గా మనం సస్పెక్ట్ చేయాల్సింది ఎనీమియా అండి, అంటే రక్తహీనత అన్నది చూసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది రెడ్ కలర్కి వచ్చేటప్పటికి కామన్గా వచ్చేది వైటమిన్ డెఫిషియన్సీస్ అండి. అంటే అందులో వచ్చేటప్పటికి ఒకటి ఇంతాక మీకు ఫస్ట్లో మీరు చూసారు కదా, స్ట్రాబెర్రీ టంగ్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అది ప్రత్యేకంగా B12 డెఫిషియన్సీ కానీ, కవాసాకిస్ డిసీజ్ అని,
స్కార్లెట్ డిసీజ్ అని కొన్ని జబ్బుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బీ ఫెరెంట్ టంగ్ అంటాం అనమాట. బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీలో చాలాట్లో పైరిడాక్సిన్ డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్, B12 ఇలాంటిలో కూడా రెడ్ కలర్ టంగ్ వస్తుంది. అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా రెడ్ ఇది వచ్చేది బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ, పేల్ వచ్చేదేమో ఐరన్ డెఫిషియన్సీలో ఉంటుందండి. ఓకే విన్నారు కదా, మీరు ఇందాక మిస్ అయిపోయారు. డాక్టర్ చెప్పారు విషయాన్ని, కానీ మీరు అడిగారు కనుక మీకు ఆన్సర్ తక్కువ ఎవ్వరు ప్రశ్న వేయలేదు. ఎందుకంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఆ ఫొటోసే చాలా చక్కగా చూపించారు. వండర్ఫుల్ సార్. ఇవాళ మీరు ఫేస్బుక్లో చూసినప్పుడు అంత క్లారిటీ మీకు అనిపించకపోయినా ఇవాళ సాయంత్రం రేపుదాం కానీ మీకు యూట్యూబ్లో పెడతాం. ఇది డాక్టర్ సమరం మా హెల్త్ ఛానల్ దాంట్లో చూడండి. యూట్యూబ్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అని దాంట్లో వస్తాయి. ఇది మొత్తం ప్రతి ఒక్కళ్ళు ఇది చూడాల్సిందే. ఎవరు మట్టుకోళ్ళు చాలా వరకు వాళ్ళ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఉదయం లేచాక మధ్యాహ్నం తంగాలు 4 బయట చూసుకోండి, తెలుస్తుంది. అనారోగ్యం ఉన్నప్పుడు మీకు ఉన్నప్పుడు చూసుకోండి, నోరు మడుతుంటే చూసుకోండి, నీరసంగా ఉంటే చూసుకోండి, ఇంకొకటి చూసుకోండి. అలా మీకు జ్వరం వచ్చినప్పుడు చూసుకోండి ఎలా ఉంది ఏంటి. అఫ్కోర్స్ మీరు డాక్టర్ దగ్గర వెళ్తే ఎవరు స్వంత వైద్యం మాత్రం చేయవద్దు. స్వంత వైద్యాలు పనికిరావు. అలాగే ఇంకోటి కూడా ఈరోజు చాలా ఇంత డాక్టర్ గోల్డ్ వాడిని భస్మాలు వాడతారు. ఈ భస్మాలు తప్పండి. ఆ భస్మాలు అంటే గోల్డ్, బంగారం అనేది చాలా విలువైంది కనుక, గోల్డ్ కనుక చాలా వాల్యుబుల్ కనుక మనం గోల్డ్ భస్మం వేసుకున్నట్టయితే మన బ్రహ్మాండంగా స్ట్రెంగ్త్ వచ్చేసి మనం మంచి బంగారంలాగా వెలుగొందిపోతాం. బంగారం వెలుగొందరు, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, న్యూరాలజికల్ డ్యామేజ్ జరుగుతుంది, కిడ్నీ రీనల్ డ్యామేజ్ జరుగుతుంది. దాంతో లేనిపోని వస్తాయి. ఆ బంగారం బయట ఉన్నందుకే బంగారం, కానీ ఆ బంగారాన్ని భస్మం చేసి పొడి చేసి మింగితే కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. అంచేత ఆ పనులు చేయకండి. మీరు యాక్చువల్గా మనం మెడిసిన్లో మోడర్న్ మెడిసిన్ ఏ మందు అదే కరెక్ట్, కానీ ప్రాచీన వైద్యాల పేట ఏదో చెప్పేది గొప్ప ఇది గ్రేట్ అనుకుంటే మనం తప్పు. అలా చేయొద్దు, చాలా నష్టాలు జరుగుతాయి. అదే సొంత వైద్యం వద్దు. అలాగే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ చెప్పేది ఏది పాటించద్దు. అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఇష్టం చెప్తున్నారు. వాళ్ళకి ఏబీసీ మెడిసిన్ తెలియదు. వాళ్ళు కేవలం మాటలతో బతికేస్తుంటారు. ఈ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ చెప్పే వైద్యాలు ఎప్పుడు చేయించుకోవాలి. ఈరోజు అందరికీ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. చక్కగా డాక్టర్లు అందరికీ అందుబాటులో ఉన్నారు. ఫ్యామిలీ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, మీకు స్పెషలిస్ట్ అందుబాటులో ఉన్నారు. వెళ్ళండి, చూపించుకోండి. ఆరోగ్యానికి మించి ఇంకోటి లేదు. అంచేత ఆరోగ్యం చెడగొట్టుకోకండి. ఆరోగ్యం చెడగొట్టుకుంటే చాలా నష్టం. మనం చేయలేం, మళ్ళీ రికవర్ చేసిన కష్టం. అంచేత క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే మెడిసిన్ చదివారో ఆ చదివిన డాక్టర్ల చేత, అందులో మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ ద్వారా మీరు వైద్యం పొందండి. అప్పుడు మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇంత చక్కటి ఇచ్చినందుకు గురుప్రసాద్ గారు చేసి మారుగారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాను. డాక్టర్ గురుప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని నిజంగా ఇవాళ స్టూడెంట్ లెవెల్కి తీసుకెళ్ళారు. అఫ్కోర్స్ డాక్టర్స్ ఎవ్రీడే మీరు మనందరం స్టూడెంట్స్మే అనుకోండి, కానీ అంత చక్కగా టంగ్ గురించి డాక్టర్ గారు ఇస్తే దాని మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది హెల్త్ అన్నది చాలా బాగా చెప్పారు. నిజంగా డాక్టర్ గారు ఎంత చక్కటి స్లైడ్స్ ప్రిపేర్ చేశారంటే పేషెంట్ చూస్తూ ఉంటే ఉందా మన ముందు అన్నంత బాగా చేశారు. అంచేత మీరు రేపు యూట్యూబ్లో చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది. ప్రతి వాళ్ళు 1-2 సార్లు చూసుకుని ప్రతిసారి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు, సమరంగా చెప్పినట్టు ఏదైనా ఉంటే మీరు డయాగ్నోస్ చేసుకుని మీరు మందులు వాడద్దు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చూపించుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది నిజంగా డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. టంగే మన నాలికే కదా అనుకుంటాం, ఆ నాలిక వలన మనకి ఎన్ని విషయాలు తెలుస్తాయి అన్న విషయం డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. మామూలుగా కాదు, చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అందుకని ఈ టాపిక్ నేను డాక్టర్ గారే మాట్లాడాలని అనుకుంది. అందుకే నేను ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మళ్ళీ వచ్చే శనివారం మనకి డాక్టర్ గీతాదేవి గారు ఆస్టియోపోరోసిస్ గురించి మాట్లాడతారు. ఆడవాళ్ళల్లో ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్, ఎముకలు బొలుసుగా ఉంటాయి. చిన్నప్పుడు ఎన్నిసార్లు పడతాము, లేచిపోతాం, వేరే విషయం. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక చిన్న దెబ్బ తగిలినా పడ్డా విరిగిపోతాయి. ఎందుకు విరిగిపోతాయి, ఏమిటి, బోన్స్ ఎలా ఉంటాయి, ఎముకలు అన్న దాని గురించి డాక్టర్ గీతాదేవి గారి గైనకాలజిస్ట్ ఆవిడ మాట్లాడతారు. మీరందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి డాక్టర్ గురుప్రసాద్ గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. చాలా బాగుంది డాక్టర్ గారు. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.